9Grainsకి స్వాగతం. నారింజ కాయలతో నిలవ పచ్చడి చేసుకుందామండి. ఈ నారింజ కాయల నిలవ పచ్చడి మీరు కూడా చేసి చూసి టేస్ట్ చూసి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ నారింజ కాయల ముక్కలు కోసుకుందామండి. ఊరగాయ పచ్చడికి ఈ తొడిమి ఇలా తీసేసుకుందాం. దీన్ని ముక్కలు కోసుకుందామండి. 4 నారింజ కాయల ముక్కలు కోసి పెట్టుకున్నానండి. దాంట్లో పావు కప్పు సాల్ట్, దీంట్లో 1/2 కప్పు కారం, 1 టీ స్పూను పసుపు, ఇది కలిపి జాడీలో వేసుకుందామండి. ఇది మొత్తం ఊరాలంటే 2-3 రోజులు పడుతుందండి. మరుసటి రోజు మసాలా వేసేసుకుని 2 రోజులు ఆగి వాడుకుందాం. జాడీలో వేసుకుందామండి. ఇప్పుడు నారింజకాయ 1 రోజు ఊరిందండి. బేసిన్లో వేసి కలుపుకుందాం. దీంట్లో టీ స్పూన్ మెంతి పొడి వేసుకుంటున్నానండి. 1 టేబుల్ స్పూన్ ఆవు పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 పెద్ద వెల్లుల్లిపాయలు తీసుకున్నానండి. ఇలా పొట్టు తీసుకున్నాను. మొక్క వచ్చే టైం కనుక పొట్టు తీసుకున్నాను, లేదంటే వెల్లుల్లి పొట్టులో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి, అవి తీసే అవసరం ఉండదు. ఇప్పుడు పొట్టు ఊరికే ఊడిపోతూ ఉంది, అందుకని పొట్టు తీసుకున్నాను. ఈ మిక్సీ వేసుకుందాం. ఇప్పుడు పిచ్చాగా మిక్సీ వేసిన వెల్లుల్లి ఇది కూడా వేసుకుందాం. ఇది కలిసేలా కలుపుకుందాం. కలిసిపోయిందండి. ఇది తాళింపు పెట్టుకుందాం. ఇది పావు టీ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. 3 వెల్లుల్లి రెబ్బలు సగాన్ని కట్ చేశాను, 4 ఎండుమిర్చి సగాన్ని కట్ చేశాను, 4 కరివేపాకు రెబ్బలు, కొద్దిగా ఇంగువ. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నానండి. ఇంకా కలిపేసుకుందాం. తాళింపు దీంట్లో కలిపేసుకుందామండి. ఈ నారింజకాయ నిమ్మకాయ అంత పులుపు ఉండదండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చేసి టేస్ట్ చూడండి. ఈ జాడీలో పెట్టేసుకుందామండి. ఇక